నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొజ్జు నిండా వంట. ఫ్రెండ్స్, ఇవాళ బొజ్జు నిండా వంటలో నేను కొత్తిమీర పుదీనాతోని హెల్దీ డ్రింక్ అయితే చేసి చూపించానండి. చాలా టేస్టీగా. ఎలా చేయాలో చూద్దాం. సో ముందుగా నేను 1 స్పూన్ వరకు సబ్జా గింజలు అయితే నానబెట్టుకున్నానండి. సో ఇవి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి వాటర్ వేసేసి. చూడండి, ఇప్పుడు నేను ఒక చిన్న కట్ట పుదీనా, చిన్న కట్ట కొత్తిమీర అయితే తీసుకున్నానండి. శుభ్రంగా ఒకసారి వాటర్ కడిగేసి తీసుకుందాము. సో మట్టి ఏదన్నా ఉంటే పోతుంది. సో ఇలా ఒక 2-3 సార్లు కడిగేసి తీసుకుందాము. చూడండి, నేను ఒక గుప్పుడు అయితే తీసుకున్నానండి. సో అదొక గుప్పుడు, అండ్ పుదీనా ఒక గుప్పుడు, ఒక్క నిమ్మకాయ తీసుకున్నానండి. 1 ఇంచ్ వరకు అల్లం తీసుకున్నాను. జీలకర్ర 1 స్పూన్ వరకు తీసుకున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టుకుందామండి. సో ఇది వచ్చేసి చాలా హెల్దీ డ్రింక్ అండి. సో మనకి బాడీని డీటాక్సిఫై చేస్తుంది, అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇది. సో పుదీనా, కొత్తిమీర, చిటికెడు ఉప్పు వేసానండి. అల్లము కొద్దిగా వాటర్ వేసి బాగా మెత్తగా అయ్యేటట్టు గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా. సో ఇప్పుడు మనము నిమ్మకాయ అయితే పిండేసుకుందామండి. నేనైతే ఒక నిమ్మకాయ అయితే పిండాను. సో ఇలా నిమ్మకాయ పిండేసుకొని దీన్ని మనం వడకట్టుకుందాం. చూడండి, ఏదైనా స్ట్రైనర్ తీసుకొని ఇలా ఈ వాటర్ అంతా కూడా వడకట్టేసుకుందామండి. సో ఈ విధంగా కంప్లీట్గా ఓన్లీ జ్యూస్ వరకు మాత్రమే తీసుకోండి. చూడండి, నేను తీసుకున్న క్వాంటిటీకి నాకైతే 2 గ్లాసెస్ ఆఫ్ పుదీనా అండ్ కొత్తిమీర జ్యూస్ అయితే వచ్చిందండి. సో మీరు ఇంకొంచెం, ఇది 2 మెంబర్స్కి సరిపోతుందండి. సో మీరు ఇంకొంచెం ఎక్కువ చేసుకోవాలంటే క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి. జస్ట్ ఒక 5 మినిట్స్లోనే మనం ఇంకా దీన్ని చేసేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా. ఇలా తీసేసుకున్న జ్యూస్ని నేను ముందుగా, చూడండి, మనకి ఈ సబ్జా గింజలు అయితే పూర్తిగా నానిపోయాయండి. సో నేను ఐస్ అయితే క్రష్డ్ ఐస్ తీసుకున్నాను. సో మీరు కూలింగ్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి, మీరు తాగి కూలింగ్ క్వాంటిటీ బట్టి. సో నేను 1 స్పూన్ వరకు సబ్జా గింజలు వేసుకొని, సో పుదీనా ఫిల్టర్ చేసుకున్నాం కదండి, వాటర్ అయితే వేసేసాను. సో దీన్ని ఇలా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. సో మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కమెంట్ చేయండి. సో దిస్ ఈజ్ చాలా హెల్దీ డ్రింక్ అండి. నచ్చితే లైక్ చేయండి.